ప్రభుత్వానికి ఏమాత్రము కూడా ప్రజా ఆరోగ్య రక్షణ పట్ల ఏమాత్రము కూడా శ్రద్ధ లేదు అన్నటువంటి విషయం ఊరు వాడ వెలిసినటువంటి బెల్ట్ షాపుల తీరును చూస్తేనే అర్థమవుతుంది. ఈ రోజున కనీసం అంటే 3 లక్షలకు పైగా బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా విలయతాండవం చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖరీదైనటువంటి మద్యాన్ని తాగి తూలండి, ఇక మద్యం తాగాల తూగాల అన్నటువంటిది ఈ ప్రభుత్వ విధానంగా నినాదంగా మారిపోయింది. ఈ లిక్కర్ పాలసీ ఫోకస్ అన్నది ఆదాయం మీద కాదు, హెల్త్ గ్రోత్ మీద అని 2024లో చెప్పినటువంటి ప్రభుత్వం ఆచరణలో దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న సంగతి మనకందరికీ తెలుసును. ప్రజలు ఎక్కువ మోతాదులో తాగకపోయినా ఖరీదైన మద్యం తాగేలా చేద్దాము అన్నటువంటి ఆలోచన కూడా ఇందులో లేకుండా పోలేదు. ఖరీదైనటువంటి మద్యం ద్వారా ఎక్కువ ప్రైవేటు అంటే ప్రభుత్వ పెద్దలకి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది అన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వంది. ఇంతవరకు ఈ దేశంలో పూర్తి మద్య నిషేధం ఉన్నటువంటి గుజరాత్లో వాళ్ళ ఆదాయం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెట్టడం ద్వారా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో అనునిత్యం కూడా చంద్రబాబు నాయుడు గారు వారి తనయుడు లోకేష్ గారు కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, ఇప్పటికే 20 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసినాయని ఓదరగొడుతున్నారే. ఇన్ని పరిశ్రమలు వచ్చినప్పుడు సామాన్యుడినంతా కూడా ఈ మద్యంలో ముంచెత్తాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నదా? మద్యం త్రాగటం తప్పు అన్నది మా పాలసీ కాదు, కానీ విచ్చలవిడి మద్యం అమ్మకాన్ని మాత్రం ఖచ్చితంగా ఆపాలా అన్నటువంటిది ప్రజా ఆరోగ్యాన్ని సామాజిక భద్రతను గురించి ఆలోచించే ఏ ఒక్కరైనా కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తారు. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడున మద్యం పాలసీ తీసుకొని వచ్చినప్పుడు మద్యం అమ్మేటువంటి సమయాలను తగ్గించినారు. మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వమే అమ్మేటట్టుగా చేశారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు మద్యాన్ని అతి చేరువ కాకుండా చూపేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినారు. కానీ దాని మీద విషం చిమ్మినటువంటి చంద్రబాబు గారు ఈ రోజున మద్యం ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా కాకుండా మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మద్యం గంజాయి వీటితోనే నిలిచిపోయింది. గుజరాత్ లాంటి రాష్ట్రాలలో మద్య నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా మనకంటే భిన్నంగా చాలా గొప్పగా ఉంది అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్, జిఎస్టీ, విఎస్టీ వంటి లావాదేవీల వలన పెద్ద ఎత్తున వాళ్లకు ఆదాయం వస్తున్నది. ఆంధ్ర రాష్ట్రంలో అంతకంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఖరీదైనటువంటి మద్యం అమ్మి ఆదాయాన్ని పెంచుకోవటం అన్నది ఎలా సమర్థించుకుంటారు? ఇది ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఆదాయం ఒకటే లక్ష్యం కాదంటే మరి 5,000 రూపాయలకు పైబడి 25,000, 40,000 రూపాయల మద్యం ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో దిగుమతి చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్న మేము వేస్తున్నాం. ఒకవైపున మద్యం వినియోగం విపరీతంగా పెరిగిపోతున్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో మద్యం వినియోగదారుల సంఖ్య అనునిత్యము రోజు రోజుకు కూడా పెరిగిపోవటానికి కారణం ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి మద్యం పాలసీనే కారణం. ఈ రోజున మహిళల్ని కూడా మద్యం మత్తులో ముంచెత్తే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది కనుకనే ప్రజల ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తూ అనేక లివర్ సమస్యలు వాళ్లకు రావటానికి ఈ రోజున చంద్రబాబు గారు తీసుకువచ్చినటువంటి మద్యం విచ్చలవిడిగా అందరికీ అందుబాటులోకి తీసుకురావటమే కారణము అన్నటువంటి విషయం ఇదేనా?
మీ దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు గారు? సంపద సృష్టి అంటే మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించేసి ప్రజలందరినీ కూడా తాగుబోతుల్ని చేసి వాళ్ళ వినియోగ శక్తిని చంపేసి వాళ్ళ ఆదాయాన్ని కూడబెట్టుకునేటువంటి అవకాశం వాళ్లకు లేకుండా చేయటమే సంపద సృష్టి చంద్రబాబు గారు. ప్రజల ఆరోగ్యం కంటే మద్యం ఆదాయానికే మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నటువంటి విషయం ఈరోజు ఇచ్చిన జీవో ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇంకా ఈ విధానం వలన మరింతగా ప్రజల ఆరోగ్యం క్షీణించేటువంటి పరిస్థితి దాపురించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉన్నది. మద్యం షాపుల్ని తగ్గించమని ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతుంటే సామాజిక సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మద్యం షాపుల్ని తగ్గించండి, మద్యం అమ్మే సమయాన్ని తగ్గించండి, బార్ల సంఖ్యను తగ్గించండి అని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉంటే మీరు తీసుకువచ్చినటువంటి ఈ కొత్త మద్యం పాలసీ వలన ప్రజల ఆరోగ్యం మరింత అడుగంటే ప్రమాదం ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.